హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు టేస్టీ బైట్స్ బై భార్గవి. హలో అండి, నేను భార్గవి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటువంటి రెసిపీ, మనం బయట భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది చాలా బాగా నచ్చుతుంది కదండి మనకి. ఆ స్టైల్లో అచ్చం అదే స్టైల్లో రుచి వచ్చేలాగా మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయచ్చో, క్విక్గా అయిపోయేలాగా ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీ కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినటువంటి చికెన్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలో సాల్ట్, పసుపు రెండు వేసుకొని ఒకసారి పీసెస్ అన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేలా కలిపిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికించుకుని ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోయే వరకు మనం స్టవ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా కంప్లీట్గా ఎగిరిపోయింది కదండి. ఇటువంటి టైంలో నేను మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా వేసి చికెన్ని ఇంకాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే అండి, ఆనియన్స్ అన్ని ఇట్లా ఫ్రై అవుతున్నటువంటి టైంలో నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 to 6 టేబుల్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను మీడియం సైజు టొమాటో ఒకటి ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అది కూడా ఈ చికెన్లోకి యాడ్ చేస్తున్నాను. టొమాటో కూడా యాడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి. ఓకే, టమాటో పీస్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత నేను ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా చక్కగా చికెన్తో పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఇలా బాగా దగ్గర వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దాంతో పాటుగా 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇంకొంచెం కారం కోసం మీకు ఇంకా కావాలంటే మిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకండి. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా చికెన్కి పీస్కి పట్టేటట్టు స్టవ్ అనేది హైలో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు
ఈ విధంగా అన్నీ కలిసి చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేసి ప్రిపేర్ చేసేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.